అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థుల పట్ల కొన్ని నూతనమైన కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం విదేశాల్లో అమెరికాలోకి వెళ్ళి గూగుల్ సంస్థతో ఆ ఒప్పందం చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఈ గూగుల్ హబ్ ఇట్లాంటి సాఫ్ట్వేర్ రంగాలను అభివృద్ధి చేసుకునేలాగా మనం ఎక్కడే ఉండి మన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడ సంపద అనేది లేకుండా అయిపోతూ ఉంది. ఇలాంటి దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ గారు ఇక్కడే గూగుల్ సంబంధించినటువంటి ఆ సంస్థను ఏర్పాటు చేసి అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అలాగే ఇక్కడ మన విద్యార్థులకు కూడా మెరుగైన సాంకేతిక నైపుణ్యం కల్పించడం కోసం చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటన్నా? ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే మన ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఈ సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, ఈ సాంకేతిక విధానానికి సంబంధించి ఎవరెవరైతే సెటిల్ అయి ఉన్నారో వాళ్ళలో దాదాపుగా 30-40% మంది మన తెలుగు వాళ్ళే అనేది లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు, మనం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా. ఆయన మొదటిసారి 1995లో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా ఈ సాఫ్ట్వేర్ రంగం మీద ఆయన దృష్టి పడింది. ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తేనే రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు కలుగుతాయి, తద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటాయి అనే ఆలోచన విధానం 1995లోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తే 2020 విజన్ అనే నినాదంతో ఆయన ముందుకెళ్తే ఆయన ఆ రోజు పిచ్చోడిని చూసినట్టు చూశారు. కట్ చేస్తే ఈరోజు హైదరాబాద్ ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే హైదరాబాద్కి ఎలాంటి స్థానం ఉందో చూస్తున్నాం. అలాగే ప్రపంచ దేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు అంటే ఎలాంటి ప్రాముఖ్యతను కల్పిస్తున్నారో కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తి మొన్న కూటమి పార్టీ గెలవడం తర్వాత 2047 అనే విజన్ని, అంటే గెలవక ముందు నుంచి ఆయన విజన్ని తీసుకొచ్చారు. 2047 అనే విజన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి 6 నెలల ముందు నుంచో సంవత్సరం ముందు నుంచో మొదలుపెట్టారు. అప్పుడు ఎలా అయితే 2020 విజన్ అన్న మాటనే చంద్రబాబు నాయుడు పిచ్చోడి కింద చూశారో, ఇప్పుడు 2047 అనే విజన్ని ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వైసీపీ నాయకులందరూ కూడా హేళన చేశారు. కానీ ఆ రోజు ఎవరైతే హేళన చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. సో ఆయన 2020 అన్నారు, ఈరోజు హైదరాబాద్ ఏ స్థాయిలో పెట్టారో మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ 2047 విజన్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని కూడా ఆ దశగా పరుగులెత్తిస్తారని నమ్మారు. అందుకే మొన్న ఆ స్థాయి విజయాన్ని అందించారు. సో మరి నమ్మినప్పుడు ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు కదా. మామూలుగానే చంద్రబాబు నాయుడు గారంటే పని రాక్షసుడు అంటారు. దాదాపు 18 గంటల పాటు ఆయన 18-20 గంటల పాటు కష్టపడతాడు రాష్ట్రం కోసం అని చెప్పుకునేవాళ్ళు. కళ్ళతో మనం కూడా చూసాం. గత 5 ఏళ్లలో ఉన్న కంపెనీలను కూడా భయపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్లు గుంజే ప్రయత్నాలు చేస్తే భయపడి పారిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, ప్రభుత్వం నుంచి సహకారం లేదు కదా ఇక్కడ ఉండి మనం చేసేది ఏముందని చెప్పి వెళ్ళిపోయిన కంపెనీలు కొన్ని. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన 16లోనో 17లోనో ఐటీ శాఖ మంత్రిగా ఆయనకి మంత్రి పదవి వచ్చిందండి. ఆయనున్న 2.5-2 ఏళ్ల కాలంలో అద్భుతమైన కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడం కానీ, ఇక్కడ పెట్టుబడులు పెట్టించడం కానీ, రాష్ట్రానికి ఒక దశ తీసుకొచ్చారండి. దిశ తీసుకొచ్చారు. ఓడిపోయాక అది మళ్ళీ దిశ లేని దిక్కులేని రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది. గెలిచిన తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక దశ తీసుకురావాలి, ఒక రూపు తీసుకురావాలనే సంకల్పం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు నారా లోకేష్ గారు తమ చేతుల్లోకి తీసుకున్నారు. దేశాలు తిరిగారు. గెలిచిన నాటి నుంచి కూడా వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింది యువతకు ఉద్యోగాలు కల్పించాలి, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆ విధంగానే పనిచేశారు. దేశాలు వెళ్ళారు, అక్కడి నుంచి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది గూగుల్ సంస్థ గురించి. ఎందుకంటే ఈరోజు సాంకేతికత ఎంత అభివృద్ధి చెందింది అంటే ఏఐ, ప్రధానంగా ఏఐ అనేది ఎంత ఉపయోగకరంగా, ఎంత అభివృద్ధి దశగా ఏఐ అనేది తీసుకెళ్తుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఫోకస్ చేస్తూ
నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రంలో ఏఐ వల్ల ప్రభుత్వానికి తద్వారా ప్రజలకి ఏ విధంగా ఉపయోగం ఉంటుందో ఆలోచించి దాని మీద ఒక సమగ్ర నివేదిక తెప్పించుకుని గూగుల్తో మంతనాలు చేసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏంటయ్యా ఆ ఒప్పందం అంటే, స్కూళ్ళు కాలేజీలతో ఈ గూగుల్ సంస్థ నుంచి వచ్చే టెక్నీషియన్సో లేదంటే ఈవెన్ సీనియర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ కళాశాలలకి లింకప్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారయ్యా కాలేజీలు స్కూళ్ళకి లింక్ అయ్యి అంటే, ఈ ఏఐ ద్వారా ఏం పని చేయొచ్చు, మనం ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళొచ్చు, మన వృత్తిరీత్యా లేదా వ్యాపార రీత్యా లేదా ఉద్యోగ రీత్యా ఏమేం చేయొచ్చో ఈ ఏఐ ద్వారా వాళ్ళు శిక్షణ ఇస్తారు. ఈ స్కూల్ స్టూడెంట్స్కి కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్కి కావచ్చు. ఇంతవరకేనా అంటే అంతటితో ఆపలేదండి. ఎవరైతే స్టార్టప్ కంపెనీలు అంటే కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకుంటారో, వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారమో లేదంటే గ్రామ స్థాయిలో ఉండే వ్యాపారాలు కాదండి, ఏదన్నా ఒక కంపెనీని తీసుకోవచ్చు లేదంటే ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకోవడం, ఇలాంటి మినిమం స్టార్టప్ కంపెనీలు ఉంటాయో వాళ్ళకి ఏఐ ద్వారా శిక్షణ ఇచ్చి ఆ ఏఐ వాళ్ళ బిజినెస్లో లేదా వాళ్ళ కంపెనీల్లో ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని మీద కూడా వాళ్ళే శిక్షణ ఇచ్చి చేస్తారు. సో మరి ఇంత గొప్ప అవకాశాన్ని మన రాష్ట్ర ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందంటే నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆంధ్ర రాష్ట్ర యువత అందరి తరపున కూడా. ఖచ్చితంగా దీన్ని కూడా విమర్శలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి వేరే పని లేదు, విమర్శ చేసే వాళ్ళకి వేరే పని ఉండదు. కానీ రాష్ట్రానికి మంచి చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఒక ఏనుగు వెళ్తుంటే 100 కుక్కలు మరుగుతున్నాయని చెప్పి వాటి ప్రతి కుక్కే సమాధానం చెప్పుకుంటా వెళ్తే కాలయాపన, టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు. సో విమర్శ చేసుకునేవ్వండి. మీరు మాత్రం ఇలాంటి గొప్ప పనులతో రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా పరిపాలన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ప్రజలకి మీరు ఏం చేస్తున్నారో అది కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళేలాగా కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి నా తరపున చిన్న సలహా ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఓకే.